జై తెలంగాణ, జై తెలంగాణ. ఉత్సవ కమిటీ సభ్యులకు, తెలంగాణ ప్రజలందరికీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి హైదరాబాద్ నగరం ఒకప్పుడు డేంజర్లో ఉన్నప్పుడు 1908లో ఈ అమ్మవారిని నిలబెట్టుకొని, ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారిని, ఇంత గొప్ప అమ్మవారిని రీతి రివాజు మనం తప్పకుండా దాన్ని కొనసాగిస్తూ మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తూ బోనాలు ఎత్తుకొని వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా మా ఆడబిడ్డలు బోనాలు వేయడానికి వారికి సహకరిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరి సాయంత్రం అయితే మా యువ మిత్రులందరూ కూడా పలారం బండ్లు తీసుకొని పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క వైభవాన్ని మరి గల్లీ గల్లీలో చాటుతారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మవారి దయ వల్ల తెలంగాణ బాగుండాలి, మంచిగా వర్షాలు పడాలి, పంటలు పండాలని కోరుకుంటూ చైర్మన్ మారుతి యాదవ్ గారికి, వారి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి వాళ్ళు ఇక్కడ బోనం ఎత్తించినటువంటి మా సోదరి శైలజా గౌడ్కి కూడా, ఇక్కడ యశ్వంత్ అన్న ఉన్నాడు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారికి శాలువత సత్కరించడానికి ఆలయ కల్చరల్ సెక్రటరీ వినోద్ కుమార్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. రాజేష్ ఒకసారి మాట. రాజేష్ అని మన ఏరియా రాజేష్ మీరు ఈ ప్రాంతం సినిమా హీరోగా పరిచయం అవుతాడు. రాజేష్ మీరు హీరోగా పరిచయం అవుతుండు. మన లాల్ దర్వాజా బిడ్డనే యశ్వంత్ కుమార్ గారి కుమారుడు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ చైర్మన్ గారు నాయుడు గారు, టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారిని వేదికపై విచ్చేవలసిందిగా కోరుతున్నాము. టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు విచ్చేసిండ్రు. వారు టిటిడి నుండి వారు ఇక్కడ వరకు విచ్చేసిండ్రు. వారికి స్వాగతం, సుస్వాగతం. టీటీడీ వచ్చిందనమాట, ఆయన వచ్చిండు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు వారు ఇప్పుడే అమ్మవారి దర్శనం చేసుకుని వేదికపై విచ్చేసారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వారిని సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ బి మారుతి యాదవ్ గారిని కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా గతంలో టి సుబ్బరామరెడ్డి గారు టీటీడీ చైర్మన్ అప్పుడు వారు వచ్చిపోయినారు. దాని తర్వాత బిఆర్ నాయుడు గారు. నిజంగా ఈ రోజు మన లాల్ దర్వాజా అమ్మవారి దర్శనానికి రావడం మనం అందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి. వారు ఆ హోదాలో అమ్మవారి దర్శనానికి విచ్చేసారు. వారికి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు మనల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు లాల్ దర్వాజా ఈ బోనాలు అయితే ఏదో ఉందో, ఇక్కడ ఉన్నటువంటి కార్య
నిర్వాహ అధికారులు నన్ను రమ్మని చెప్పి కోరడం జరిగింది. ఈ అమ్మవారి దీవెనల కోసం నేను కూడా వచ్చాను. నిజంగా ఈరోజు చాలా సంతోషం. గత 120 ఏళ్ల నుంచి ఒక చరిత్ర చెప్తుంది. ఈ అమ్మవారి బోనాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. దీనన్నిటికీ కారణం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, భక్తులు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలని, అమ్మవారి దీవెనలు కావాలని చెప్పి మరొకసారి అమ్మవారిని కోరుకుంటూ సెలవు. ఓం నమో వెంకటేశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారికి కోరుతున్నాము. బోలో సింహవాహిని మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరొక్కసారి మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్న ప్రభాకర్ అన్నకు, ఇతర ప్రభాకర్ అన్న కూడా ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు. వారిని తీసుకురావడంలో చాలా శ్రమ పడ్డారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడే దేవి దర్శనం చేసుకొని వారు వేదికపై వచ్చి మాట్లాడారు. వారితో పాటు స్థానికంగా బీఆర్ఎస్ నాయకులు యశ్వంత్ కుమార్ గారు, తిరుపతి నరసింహరావు గారు, తిరుపతి శివకుమార్ గారు, రాధాకృష్ణ గారు, చాలా మంది, మరి శైలజా గౌడ్ గారు,